ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవమగల దేవుని మాట, రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుణ్ణి కనెను. రూతు మోయాబీరాలు అయినప్పటికీ దేవుని ఎరిగిన నయోమి కుమారుడైన కిల్యోనును వివాహం చేసుకుని మోయాబు దేశంలో నివసించింది. అయితే మోయాబు దేశము శాపగ్రస్తమైన దేశము కనుక అక్కడ దేవునికి వ్యతిరేకమైన విధానాలను వారు అనుసరిస్తారు. కావున మోయాబు దేశంలో ఉన్నందున నయోమి కుటుంబంలో తన భర్త, 2 కుమారులు చనిపోయారు. అప్పుడు వారు ఎంతో బాధను అనుభవించారు. తరువాత వారు ఎప్పుడైతే రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేమునకు వారు తిరిగి వచ్చారో అప్పుడు దేవుడు రూతుని దర్శించాడు. అంతేకాదు బోయాజు ద్వారా రూతు విమోచకుడినే వంశాంకురంగా పొందుకుంది. ఈమె వంశావళిలోనే దావీదు జన్మించాడు. ఆ వంశావళిలోనే రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించారు. రూతుకి ఇది ఒక దేవుడిచ్చిన ఆశీర్వాదమే. అందుచేత శిక్షకు పాత్రైన ప్రదేశాలను విడిచి దేవుడు ఆశీర్వదించే స్థలాలలో మనం నివసించి దైవ సహవాసంలో నీవు ఉండు. అప్పుడు రూతు వలె నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు రక్షణ భాగ్యమును ప్రసాదించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తోత్రములు అయ్యా. మీరు ఆశీర్వదించే విధంగా మా జీవితములను సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.